తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాల్లో అమర్కంటక్ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. నర్మదా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్లోని షహదోల్ జిల్లాలో ఉంది. పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలతో శోభించే ఈ దివ్యక్షేత్రంలో మహాదేవుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అమరకంటక్ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో మనమిప్పుడు చూద్దాం. దేశంలోని శివక్షేత్రాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మహాదేవుడు 7 రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాశివుని లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ భక్తుల మదిలో ఓ సుందర దృశ్యకావ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంది. ఒకవైపు నర్మదా నదీమ తల్లి పరవళ్ళు, మరోవైపు సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమడింపచేస్తున్నాయి. భక్తులలో ఓ సుందర దృశ్యకావ్యాన్ని మనసుల్లో ఉంచే ఈ సుందర క్షేత్రం మధ్యప్రదేశ్లోని షహదోల్ జిల్లాలో ఉంది. అమరకంటక్ దివ్యక్షేత్రం మహిమాన్వితమైనది. సాక్షాత్తు మహాశివుడు అమరకంఠేశ్వర స్వామిగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. అలాగే ఈ క్షేత్రంలో కోట్లాది మంది దేవతలు తపమాచరించి పునీతులయ్యారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అమరకంటక్కు చేరుకున్న భక్తులు ముందుగా నర్మదా కుండ్కి చేరుకుంటారు. అమరకంటక్ దివ్యక్షేత్రం మహిమాన్వితమైంది. ఇక్కడ ఈ క్షేత్రంలో కోట్లాది దేవతలు తపమాచరించి తరించారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ క్షేత్రంలో నర్మదా నదీమ తల్లి ప్రవహిస్తుండడంతో ఈ క్షేత్రం మరింత మహిమాన్వితమైందని చెబుతారు. కృపామయి నర్మదా నదీమ తల్లి పుట్టిన స్థలం అమర్కంటక్. అమరకంఠుడైన శివుడు ఇక్కడ కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం అమర్కంటక్గా పేరుగాంచింది. అమర్కంటక్ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో ఆలయాల సమూహం దర్శనమిస్తుంది. అత్యంత పురాతనమైన ఈ ఆలయాల ప్రాంగణం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అలరారే ఈ దివ్యక్షేత్రం మేఖలా పర్వతాల మీద 3500 అడుగుల ఎత్తులో భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తుంది. అమరకంటక్ను చేరుకున్న భక్తులకు ముందుగా నర్మదా మాతా మందిరం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన ఈ మందిరంలో కొలువైన నర్మదా మాత భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. నర్మదా మాతను దర్శించుకున్న భక్తులు ఆలయాల సముదాయానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయాల సముదాయానికి సమీపంలో నర్మదా నది ఉద్భవించిన స్థలం దర్శనమిస్తుంది. దీనిని నర్మదా కుండ్ అని కోటి తీర్థమని పిలుస్తారు. ఇక్కడ ఈ గుండంలో కోటి తీర్థాలు కలుస్తాయని భక్తులు చెబుతారు. భక్తులు ఈ నర్మదా కుండ్ ప్రాంతానికి వచ్చి భక్తి శ్రద్ధలతో నర్మదా నదీమ తల్లిని స్మరిస్తారు. చేతులు జోడించి నమస్కరిస్తూ పూజాధికాలు నిర్వహిస్తారు. శివుడు తాండవం చేస్తున్నప్పుడు శివుడు స్వేదంలోంచి నర్మద పుట్టిందని, దేవతల కోర్కె మేరకు ఈ భూమి మీద ప్రవహిస్తోందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. దక్షిణ గంగగా పేర్గాంచిన నర్మదా నదిలో స్నానం చేస్తే సమస్త దోషాలు హరించుకుపోతాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. నర్మదా నదీమ తల్లి పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం అమరకంటక్. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రాకృతిక శోభతో విరాజిల్లే ఈ క్షేత్రం మహాదేవుని లీలా విశేషాలతో పునీతమైంది. నర్మదా కుండ్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఈ క్షేత్రంలో అమరకంఠేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. నర్మదామాతని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏనుగు ద్వారానికి చేరుకుంటారు. ఈ ఏనుగు ద్వారంలోంచి వెళ్లే భక్తుల పాపాలన్నీ మటుమాయమై శుభం కలుగుతుందని చెబుతారు. ఈ కారణంగానే భక్తులు ఏనుగు ద్వారంలోంచి ముందుకు వెళ్లి ఇక్కడే ఉన్న అమరకంఠేశ్వరుని ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువై ఉన్న అమరకంఠేశ్వర స్వామిని
భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఓం నమఃశివాయ శంభో శంకర అంటూ ప్రణమిల్లుతారు. సాక్షాత్తు మహాదేవుడి ఆదేశానుసారం నర్మదా నదీమ తల్లి ఈ క్షేత్రంలో ప్రవహిస్తూ ఈ క్షేత్రాన్ని పావనం చేస్తున్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఇక్కడ ఈ క్షేత్ర సందర్శన భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలుగజేస్తుంది. అమరకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. అమరకంఠక్ దివ్యక్షేత్రంలో నర్మదా నదీమ తల్లి అందం వర్ణనాతీతం. కొండలు, కోనలు, గుట్టల్లో ప్రవహిస్తున్న నర్మదా నదీమ తల్లి దేవతల కోర్కె మేరకు ఇక్కడ తన వేగాన్ని తగ్గించుకుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అమరకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ సముదాయంలో ఉన్న కార్తికేయుని మందిరానికి చేరుకుంటారు. ఇక్కడ ఈ మందిరంలో కొలువైన కార్తికేయుడు భక్తుల ఈతిబాధలను పోగొడతాడని చెబుతారు. అలాగే సర్వదోషాలను నివారణ అయ్యేలా అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. కార్తికేయుని దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న పార్వతీమాత మందిరానికి చేరుకొని పార్వతీమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పార్వతీమాతను దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న హనుమంతుని మందిరానికి చేరుకుంటారు. శ్రీరామ భక్తుడైన హనుమంతుడు ఈ ఆలయంలో లాలాజీ రూపంలో దర్శనమిస్తాడు. అమర్కంఠక్ క్షేత్రంలో మొత్తం 14 మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ 14 మందిరాలలోని 7 మందిరాలలో శివుడు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. మహాదేవుడు తపస్సు చేసిన స్థలంగా చెప్పబడుతున్న ఈ దివ్యక్షేత్రంలో గౌరీశంకరుడు, సిద్ధేశ్వరుడు, ఘంటేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, ఏకాదశ రుద్రమహాదేవుని మందిరాలను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని మహారుద్రుని మనసా వాచా పూజిస్తారు. ఆయా మహాదేవుడి మందిరాల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న దుర్గామాత మందిరానికి చేరుకుని దుర్గామాత దివ్యమంగళ స్వరూపాన్ని భక్తితో దర్శించుకుంటారు. దేశంలో ఉన్న శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ ఆలయంలో నిత్యము భక్తులు దుర్గా అమ్మవారికి జలాభిషేకాలు, ఘటాభిషేకాలు చేస్తారు. దుర్గామాతను దర్శించుకున్న భక్తులు అనంతరం విష్ణు మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన విష్ణువుని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. అలాగే ఇక్కడే ఉన్న లక్ష్మీనారాయణ మందిరానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఈ ఆలయంలో సుదర్శన చక్రధారుడైన విష్ణుమూర్తిని కనులారా వీక్షించి హే ప్రభో నారాయణ, మాలో ఆత్మస్థైర్యాన్ని పెంచి మాకు శుభాశీస్సులు అందచేయి తండ్రి అంటూ ప్రణమిల్లుతారు. సుందర ప్రశాంత వాతావరణంలో పౌరాణిక ప్రాశస్త్యం గల దివ్యక్షేత్రం కపిలధార. అమరకంఠ క్షేత్రంలో ఆయా దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం కపిలధారకు చేరుకుంటారు. ఓ దివ్యమైన అనుభూతిని కలిగించే కపిలధారలోనే కపిల మహాముని ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రసిద్ధి నొందాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ విశేషాలేంటో పరిశీలించండి. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారే కపిలధార భక్తులకు అందమైన దృశ్యాల విందునందిస్తుంది. ఎటు చూసిన వృక్షజాలం, కొండలు, కోనలు, మరోపక్క నర్మదా నదీమ తల్లి. ఆ నదీమ తల్లి పరవళ్ళు భక్తులకు ఓ అవ్యక్తమైన అనుభూతిని మిగులుస్తాయి. నర్మదా నదీ తీరంలో కపిల మహాముని ఆశ్రమాన్ని నిర్మించుకోవటం వల్ల ఈ క్షేత్రాన్ని కపిలధార అని పిలవడం జరుగుతోంది. కపిలధార ఒక జలప్రవాహం. సుమారు 80 అడుగుల నుంచి పడే నర్మదా నదీమ తల్లిలో కలిసిన ప్రాకృతిక సౌందర్యం వర్ణనాతీతం. కపిలధారను దర్శించుకున్న భక్తులకు ఈ ప్రాంతంలో కపిల మహాముని పాదాలు దర్శనమిస్తాయి. భక్తులకు ఓ జ్ఞాపకంలా మిగిలిపోయే ఈ క్షేత్ర సందర్శనలో భక్తులు ఇక్కడకు సమీపంలోని దూద్ధారకు చేరుకుంటారు. సుందర దృశ్యాలను ఆవిష్కరింపజేసే దూద్ధారలో పూర్వం పాలు ప్రవహించేవని, ఆ కారణంగానే ఇక్కడ ప్రవహించే నీరు తెల్లగా పాలవలే దర్శనమిస్తుందని చెబుతారు. దుర్వాస మహాముని తన శిష్యగణంతో ఇక్కడే తపస్సు చేశాడని చెబుతారు.
దూద్ధారను దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని మాయికీ బకియా మందిరానికి చేరుకుంటారు. నర్మదామాతను ఇక్కడ మాయి అని పిలవడం జరుగుతోంది. ఆ కారణంగానే మాయికీ బకియా మాతను దర్శించుకుని తరిస్తారు. చిట్టడవిలో ఉన్న ఈ మందిరం ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తోంది. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని మార్కండేయ ఆశ్రమానికి చేరుకుంటారు. మార్కండేయుడు ఇక్కడే ఆశ్రమాన్ని నిర్మించుకొని పూజ్య దేవతలను ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇక్కడ హనుమంతుని మూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. అమర్కంఠేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమైన దివ్యక్షేత్రం అమరకంటక్. సాక్షాత్తు మహాదేవుడు తపస్సు చేశాడని చెబుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఆయా ఆశ్రమాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న జ్వాలేశ్వర మహాదేవుని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని జ్వాలేశ్వర మహాదేవుని మందిరానికి చేరుకొని స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. స్వామిని మనసా వాచా స్మరిస్తారు. జ్వాలేశ్వర మహాదేవుని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న షోణ్ ఉద్గామకుండుకు చేరుకుంటారు. బ్రహ్మపుత్రుడైన షోణ్ నదీ రూపంలో ఇక్కడే ఉద్భవించాడని చెబుతారు. ఆ కారణంగానే ఇక్కడే ఉన్న షోణ్ శిలారూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని తరిస్తారు. అమరకంఠ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. హే మహాదేవా, శంభో శంకర అనగానే వచ్చి సకల సౌభాగ్యాలను అందించే మహాదేవుడు అమర్కంఠేశ్వరుడు. లీలామయుడిగా బోళా శంకరుడిగా పూజలందుకుంటున్న అమర్కంఠేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం.